హలో అందరికీ, చాలా డేస్ తర్వాత మరొక మినీ వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఏంటబ్బా చేతిలో ఏదో పట్టుకొని క్యాచెస్ ఆడుతుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, మా అక్క మార్కెట్కి వెళ్ళినప్పుడు ఇవేవో కొత్తగా వింతగా ఉన్నాయని తీసుకుందంట. వీటిని దబ్బకాయలు అంటారంట. సరే ఒకసారి టేస్ట్ అయితే చూద్దామని కట్ చేస్తున్నాము. చూడ్డానికి అచ్చం ఆరెంజ్ లాగానే ఉన్నాయి, కట్ చేసి చూస్తే నిమ్మకాయ లాగా ఉన్నాయన్నమాట. టేస్ట్ చూద్దామని టేస్ట్ అయితే చూస్తే చాలా పుల్లగా ఉందన్నమాట. అయితే ఇవి తినడానికి అయితే పనికిరావు అనేసి మేము లెమన్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందామని డిసైడ్ అయ్యాము. అతి కష్టం మీద రసం అయితే పిండేసాము, ఎందుకంటే దీని తొక్క లావుగా ఉండడం వల్ల రసం తీయడం అయితే చాలా కష్టమైంది. ఇక రసం తీసిన తర్వాత మా లక్కీ బాబుకి అయితే టేస్ట్ చూపిస్తే వాడు ఎక్స్ప్రెషన్ చూడండి ఎలా పెట్టాడో. ఇక లెమన్ రైస్ ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా అన్నం అయితే వండేసుకొని రెడీగా పెట్టేసుకున్నాం అనమాట. అన్నం రెడీ అయ్యాక దానికి కావాల్సిన పోపు కూడా రెడీ చేసేసుకుంటున్నాము. ఇక పోపు కూడా రెడీ అయిపోయింది. మనం చల్లార్చిన అన్నంలో తగినంత ఉప్పు, అలాగే మనం ముందుగా పిండేసి పెట్టుకున్న దబ్బకాయ రసంని అయితే ఇందులో వేసుకొని మంచిగా కలిపేసుకున్నాము. కలుపుకున్న తర్వాత ప్రిపేర్ చేసుకున్న పోపు ఉంది కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటే దబ్బకాయ పులిహోర రెడీ అయిపోయినట్టే. మీ అందరికీ తెలుసు కదా పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, ఇంకా కొత్తగా చెప్పేదేముంది. ఇక ఇప్పుడైతే టేస్ట్ అయితే చూద్దాం. టేస్ట్ మాత్రం చాలా పుల్లగా ఉందన్నమాట, నిమ్మకాయ లాగా అయితే లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.